రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పైన వైసీపీ సమరశంఖం పూరించింది. రాయలసీమ కరువు ప్రాంతానికి కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయం పైన సమరబేరి మోగించడానికి వైసీపీ సిద్ధమైపోయింది. ఈ నెల 19న ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు జిల్లాల నేతలు సమావేశం పెట్టనున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఇటు వైసీపీ నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ విమర్శలు గుప్పిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కూడా చేపడుతున్నారు. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించే యోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పైన చూసుకుంటే ఇటు వైఎస్ఆర్సీపీ సమరశంఖం పూరించినట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? అమూల్య, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఏపీలో ఇటు రాయలసీమలో పూర్తి స్థాయిలో ఈ అంశం పైన కూడా వైసీపీ సీరియస్ అయిందని చెప్పవచ్చు. దీనిపైన పోరాటం చేసేందుకు సిద్ధమైందనే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రితో తాను మాట్లాడి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ నిలిపివేశానని చెప్పేసి కూడా ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో కూడా రాయలసీమ వాసులు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రజా సంఘాలతో పాటు అందరూ కూడా ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇక్కడ వైసీపీ పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందనే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా కడప జిల్లాలో అంటే ఈ నెల 19వ తారీఖున కడప కన్వెన్షన్ హాల్లో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా రాయలసీమలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అక్కడ సమావేశమై దీనిపైన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించబోతున్నారనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కూడా రాయలసీమకు చాలా మేలు జరుగుతుంది. ఏదైతే నికర జలాలు అంటే వరద ఫ్లడ్స్ అప్పుడు వచ్చేటువంటి వాటర్ శ్రీశైల డ్యామ్ కి 884 ఉంటే కనుక ఆ వాటర్ బ్యాక్ వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే ఈ వాటర్ ఈ లిఫ్ట్ ని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వృధాగా వెళ్తున్నటువంటి వాటర్ ని తీసుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు పట్ల కూడా ఎందుకు తెలంగాణ దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పైన కూడా ఇప్పుడు వివాదం మొదలని చెప్పవచ్చు. అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశం పైన స్పందించలేదు. ఈ అంశాన్ని కూడా పూర్తిగా ఖండించలేదు. దీన్ని వైసీపీ పూర్తిగా తప్పుపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందా? ఒకవేళ నిజం లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ అంశాన్ని ఖండించలేదు? అయితే రాయలసీమ భవిష్యత్తును, రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాల్ని తెలంగాణలో తాకట్టు పెట్టారా అంటూ వైసీపీ దీనిపైన ధ్వజమెత్తడం, రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ కూడా విమర్శలు కుప్పించడంతో పాటుగా ఈ అంశాన్ని సీరియస్ గా ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంతో కూడా ఈ నెల 19వ తారీఖున ఒక సమావేశం నిర్వహించి అక్కడ ఒక కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం. అంటే ఇప్పుడు దీంట్లో భాగంగా ఇటు సీమ వ్యాప్తంగా ఏదైతే కూటమి సర్కార్ అన్యాయం చేసిందో దీనిపైన అంటే దీనికి వ్యతిరేకిస్తూ ఇటు నిరసన తెలిపేదానికి కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు ఈ సమావేశంలో? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన అసెంబ్లీ సాక్షిగా చేశారంటే అది రికార్డెడ్ అని చెప్పాలి మనం. ఎందుకంటే అలాంటి రికార్డెడ్ ఒక ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పట్ల కూడా ఏపీ ముఖ్యమంత్రి దానిపైన స్పందించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2024 వరకు కూడా పూర్తి స్థాయిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా ఎలక్షన్ కంటే ముందు వరకు కూడా చకచకా సాగాయి. అయితే గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ అంశం పైన కూడా ఒక కేసు వేయడం జరిగిందని చెప్పు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి. అయితే గ్రీన్ ట్రిబ్యునల్ లో పర్యావరణ అనుమతులు లేవనే కారణం చేత దీనికి తాత్కాలికంగా నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆదేశాలు ఇచ్చింది. అయితే పూర్తి స్థాయిలో వైసీపీ హయాంలోనే గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళడం అప్పుడే ఆగింది. ఈ నెపాన్ని మా పైన వేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు టీడీపీ నేతలు దాన్ని సమర్థించుకునేటువంటి పని చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు ఇప్పుడు చెప్తున్న అంశం ఏంటంటే ఒకవేళ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగితే కనుక అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో వీరు భాగస్వామిగా ఉన్నారు కదా ఇటు, అయితే మోడీతో మాట్లాడి ఆ పర్మిషన్ చాలా చిన్న పర్మిషన్ అయితే గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక అంశాన్ని చెప్పి చాలా తొందరగా కూడా వాటిని పర్మిషన్స్ తీసుకొని ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ అంశాన్ని మరుగున పెడుతున్నాడు? ఏ ప్రయోజనాల కోసము తెలంగాణ ముఖ్యమంత్రితోటి ఈ రకంగా చేస్తున్నాడు? అసెంబ్లీ సాక్షిగా నేను నిలిపివేశానని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు స్పందించడం లేదన్న దానిపైన కూడా వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడంతో పాటుగా ఒక భవిష్యత్తు కార్యాచరణను సిద్ధమవుతుందని మనం చెప్పుకోవచ్చు. దీనిపైన ఆందోళన చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఒక ఒత్తిడి తీసుకురావాలి, ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పి జరుగుతోంది. పూర్తి స్థాయిలో రాయలసీమకే కాదు అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే ఈ ప్రాజెక్టు పైన ఎంతో డబ్బు ఖర్చు చేశామంటూ కూటమి ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇటు వైసీపీ నుంచి చూసుకుంటే ఆగిపోయిన ప్రాజెక్టుకి ఎక్కడి నుంచి ఖర్చు చేశారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీని గురించి ఏమంటారు?
పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కూడా చాలా నిధులు వెచ్చించారు. దాదాపుగా పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కేవలం పంపింగ్ మాత్రమే, పంపింగ్ పైప్ లైన్ పెట్టేసి పంపింగ్ చేస్తుంటే వృధాగా ఉన్నటువంటి వాటర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాక్ వాటర్ వచ్చేసి ఒక ప్రాంతంలో ఆగితే ఆ వాటర్ ని పంపింగ్ చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాలతో పాటుగా ఇటు నెల్లూరు కావచ్చు, ఆ పరిసర పక్క రాష్ట్రం ఉన్నటువంటి చెన్నైకి కూడా ఈ వాటర్ వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాగునీరుతో పాటుగా త్రాగునీరు కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్ అంతా కూడా అంటే ఇప్పటి వరకు పెట్టేటువంటి డబ్బంతా కూడా కేవలం ఒక చిన్న కేసుతో కూడా వృధా అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు? ప్రజలకు ఒక మరికొద్ది రోజుల్లో లేకపోతే చిన్న పనులు, ఒక 20% పనులు, ఒక 10% పనులు పూర్తయితే కనుక ఈ ప్రాజెక్టు మనుగడలోకి వచ్చే సమయంలో ఎందుకు తెలంగాణ ప్రభుత్వానికి లేకపోతే రేవంత్ రెడ్డి సన్నిహితం ఎందుకు దీన్ని ఆపేస్తున్నారన్నది ఇప్పుడు వైసీపీ యొక్క ప్రశ్న. అదే ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు మనుగడలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? రాయలసీమ వాసిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి దీని మీద ఎందుకు శ్రద్ధ చూపడం లేదు అని చెప్పేసి ప్రత్యేకంగా వైసీపీ దీన్ని ఒక అజెండాగా తీసుకుంది. ఎందుకంటే ఆనాడు డబ్బులు ఖర్చు పెట్టాం, ప్రజల కోసం ఖర్చు పెట్టాం కాబట్టి అది వృధా కాకుండా చూసుకొని ప్రజలకు మేలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో, ఆయన పేరు పెట్టి మరి ఇటు ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని ఇటు చంద్రబాబు నాయుడు ఖండించకపోవడం ఇటు సీమ వాసుల్లో అందుకు వ్యతిరేకతను కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా ఈ అంశాన్ని వైసీపీ ముందుకు తీసుకెళ్లే దాంట్లో సక్సెస్ అవుతుందనే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో, కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సమర సంకలం ఏదైతే ఉందో, దీని ద్వారా పూర్తి స్థాయిలో రాయలసీమ వ్యాప్తంగా కూడా వాళ్ళు పర్యటించి సీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూర్తి స్థాయిలో వెలుగెత్తి చాటేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నారని మనకు తెలుస్తోంది. ముఖ్యంగా దానికి సంబంధించే ఈ రోజు కడప జిల్లాలో పెద్ద ఎత్తున ఒక భారీ సభను కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఒక సమన్వయం అంటే పూర్తి స్థాయిలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, సీమ గురించి పాటుపడి అంటే పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏకం కావాలని ఒక కాల్ ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో 21 తర్వాత కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అక్కడ చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత కూడా భవిష్యత్ కార్యాచరణను ఆ వేదిక నుంచే ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఈ అంశం సీరియస్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలా. దీనిపైన కూడా ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే డైరెక్ట్ గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన స్టేట్మెంట్ ఇవ్వండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మిగతా ప్రాజెక్టుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు కానీ కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన తన పరిస్థితి, తన వైఖరి ఏంటి అనేది ఇంతవరకు స్పష్టం చేయలేదు. దీని అంశం పైన కూడా వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి ముందుకు ఇప్పుడు వైసీపీకి న్యాయపోరానికి సిద్ధమైపోయిందంటారు ఈ అంశం పైన? ఖచ్చితంగా. ఎందుకంటే రాయలసీమ ప్రాంత మనోభావాలు ఎక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రాజెక్టులు చాలా తక్కువ. తెలంగాణలో ఏదైతే చేసినా అక్కడ కృష్ణకు పైన డ్యామ్స్ ప్రాజెక్టు చాలా తీసుకుని వచ్చారు. అయితే ఏపీలో ఏ ప్రాజెక్టులు కూడా లేవు. అంటే ఇక్కడ నుంచి మనకు వాటర్ మన ప్రాంతం నుంచి పోతున్నప్పటికీ కూడా ఆ వాటర్లు వాడుకునేటువంటి వెసులుబాటు రాయలసీమ ప్రాంత ప్రజలకు లేకుండా ముఖ్యంగా కర్నూలు జిల్లాకు. అయితే ఈ వాటర్ లో ఒక్క ప్రాజెక్టు మనం కట్టలేదు కాబట్టి నికర జలాలు మనం అంటే వరదలో ఏదైతే సముద్రంలో వృధాగా కలుస్తుంటుందో ఆ వాటర్ ను వాడుకోవడానికి లేదా ఆ వాటర్ ను మనం స్టోర్ చేసుకోవడానికి కట్టుకున్నటువంటి ప్రాజెక్టు పట్ల ఎవరికి అభ్యంతరం ఉంటుంది. అది కాబట్టి ఈ అంశాన్ని కూడా పూర్తిస్థాయిలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పూర్తిస్థాయిలో ఆ ప్రాజెక్టు అంతా తీసుకుని వచ్చారు. తుది రూపుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే సమయానికి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేయడం ఆగిపోవడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే ఒక రోజు సాయంత్రంలో ఒక రోజులో గంటలు అయిపోయేటువంటి పనిని ఎందుకు చేయడం లేదు, ఎందుకు తెలంగాణతో అయితే ఏ కారణం చేత ఆగిందన్న దానిపైన కూడా ఇప్పుడు విమర్శలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందే కనుక సరిపోయింది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఖండించకపోవడం పట్ల కూడా వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనిపైన కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, లేదంటే రాయలసీమకు తీరని అన్యాయం చేసిన వారు అవుతారని చెప్పేసి అంటున్నారు. మరో విధంగా మనం చూసుకుంటే ఇదే నెలలోని 21వ తారీఖున తిరుపతిలో పోతిరెడ్డిపాడు పాదయాత్రకు సంబంధించినటువంటి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా ఒక కీలక సమావేశం నిర్వహించబోతారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా తిరుపతి నగర పౌర సమాజం చేపట్టిన కార్యక్రమంలో కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి ప్రధాన చర్చగా రాబోతుంది. ఇక్కడ కూడా తిరుపతిలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, మిగతా అంశాలు కూడా ఈ అంశాన్ని కూడా అక్కడ కూడా చర్చకు దారి ఎప్పుడు చేపట్టబోతున్నారంటారు? ముఖ్యంగా ఈ నెల 21వ తారీఖున పూర్తిస్థాయి తిరుపతిలో కూడా ఒక మీటింగ్ జరగబోతుంది. ఇది పౌర సమాజం చేపట్టినటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే పోతిరెడ్డిపాడు పాదయాత్ర చేసిన తర్వాత అప్పుడు ఆ ప్రాజెక్టు కోసం 40 ఏళ్లు పూర్తి అవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో కూడా తిరుపతిలో కూడా ఒక సమావేశం నిర్వహించాలి. అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశం పైన కూడా ఒక డిసిషన్ తీసుకోవాలన్నది. అంటే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఈ అంశం రాజకీయంగా యూటర్న్ తీసుకుంటే రాజకీయం అనే కాదు, అంటే ప్రజా సంఘాలు కావచ్చు, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష, ఈ ప్రాంతంకు ఎంతో ముడిపడినటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏకం కావాల్సిన
ఉన్నటువంటి ఆ పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఏదో ఖండించి ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తిస్థాయిలో రాయలసీమకు ఏంటి ఉపయోగం ఆ ప్రాజెక్టు వల్ల అని చెప్పి అంటే అనాలోచితంగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఇది రాయలసీమకు ఒకటి ప్రాజెక్టు కాబట్టి కూటమి నేతలు కూటమి ఎమ్మెల్యేలు రాయలసీమలో ఎవరైతే ఉంటారో ఇటు నెల్లూరు జిల్లా కావచ్చు, ఇటు రాయలసీమలో ఉన్నటువంటి ఉమ్మడి 4 జిల్లాల నుంచి కూడా పూర్తిస్థాయిలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ అంశం పైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక గలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే స్వతంత్ర హీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే ఈ రోజు ఒక ప్రాజెక్ట్ ఆగిపోతే కనుక చాలా రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాధారం మీద పడేటువంటి రాయలసీమ కరువు ప్రాంతం ఈ ప్రాంతము. ఈ కరువు ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఏదైతే కనీసం ఏదో వరదలో వచ్చినప్పుడు ఉపయోగించుకున్న నీటి విషయంలో ఎందుకు ఈ రాజకీయం జరుగుతోంది? ఈ రాజకీయం ఏదైతే ఈ కుట్రను మనము బయటకు తీయాలి, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పూర్తి స్థాయిలో వైసీపీ దీన్ని భుజాన వేసుకుంది. ఇప్పటికే మనం చూసుకుంటే ఇప్పటికే పోదేటిపల్లి ఉన్నటువంటి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఆ ప్రాంతాన్ని కూడా ఈ వైసీపీ నాయకులందరూ కూడా రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాజెక్టును కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ముందుకు తీసుకోవాలన్న కారణం చేతనే ఈ రోజు మనం చూసుకుంటే కడపలో ఈ నెల 19వ తారీఖున ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. అక్కడ ఒక భవిష్యత్తు కార్యాచరణ బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున. చూసుకుంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పైన సమరశంకం పూరించింది వైసీపీ. రాయలసీమ కరువు ప్రాంతానికి చూసుకుంటే కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయం పైన సమర బేరీ మోగించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైపోయినట్టు తెలుస్తోంది. ఈ నెల 19న ఉమ్మడి రాయలసీమ నెల్లూరు జిల్లాల నేతలు సమావేశం కానున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని వైసీపీ నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ విమర్శలు గుప్పిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనను కూడా చేపడుతున్నారు. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించే యోచనలో ఇటు వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయానికి సంబంధించి ఇటు చంద్రబాబు తలుచుకుంటే వెంటనే కూడా ఈ పనులు కంప్లీట్ అవుతాయంటూ, అయినా కూడా ఈయన దీనిపైన ఎందుకు స్పందించడం లేదంటూ కూడా ఒకవైపు నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఇటు రేవంత్ రెడ్డి అయి ఉండొచ్చు, అంటే ఆయన పేరు చెప్పుకొని దీన్ని నేనే ఆపేశాను అంటూ కూడా ఆయన చెప్పుకున్నప్పటికీ దీనిపైన ఇంకా చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదు అంటూ ఇటు వైసీపీ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ప్రస్తుతం రైతులకు సంబంధించి చూసుకుంటే ఇది కరువు ప్రాంతం కాబట్టి రైతులకు పెద్ద మొత్తం మీద దీంట్లో లాస్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీన్ని వెంటనే కూడా దీనిపైన ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వైసీపీ అయితే ప్రస్తుతం ఈ అంశాన్ని వైసీపీ భుజాలపైన వేసుకుందనే చెప్పాలి. దీనికి సంబంధించి న్యాయ పోరాటానికి కూడా వైసీపీ సిద్ధమవుతుందని తెలుస్తోంది.